ఎంతో వినయంతో, అది కూడా ఆయన చిత్తవృత్తి నెరిగి దుర్యోధనుడి మనసు కించిత్ బాధపడకుండా ఎంతో గౌరవంగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కూడా నానతుండగుచు ప్రార్థించి చేతులు కట్టుకుని వంగి మాట్లాడాలి. అంత వినయంతో, అంత నమ్రతతో మాట్లాడాలి. ప్రార్థించి ఎడగకున్న తెరుగుపడదు. అలా ప్రార్థన చేసి అంత వినయంగా మాట్లాడేవాడెవరైనా ఉంటే పంపించాలి. అంటే దుర్యోధనుడు చేసిన దాంట్లో తప్పే ఉంది? వీళ్ళు పోగొట్టుకున్నారు, మళ్ళీ రాజ్యం కావాలంటే చేతులు కట్టుకుని తలకాయ ఉంచుకున్న వాడిని పంపించమనండి, అది బలరాముడి ఉద్దేశ్యం అని కొనసాగింపుగా ఒక మాట అన్నాడు. దుర్యోధనుడు ఆడలేదుగా జూదం, ధర్మరాజుగా జూదం ఆడింది. దుర్యోధనుడు జూదం ఆడకుండా శకురుని నియమించాడు. శకురికి జూదం బాగా వచ్చని ధర్మరాజుకి తెలుసుగా, తెలిసే ఆడాడుగా. అన్నీ పోగొట్టుకున్నవాడు నియమాలు పాటించాడు, పాటించి తిరిగి వచ్చి రాజ్యం కావాలంటున్నాడు. రాజ్యం ఉన్నవాడు రాజ్యం ఇవ్వాలన్నప్పుడు ప్రార్థన చెయ్యాలిగా, వినమ్రతతో అడగాలిగా. కాబట్టి తనకేదో హక్కు ఉన్నట్టుగా మాట్లాడేవాడిని పంపిస్తే ఎలా? అందుకని అలా పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఎవరి తప్పని? బలరాముడి ఉద్దేశ్యం. పాండవులది తప్పని. కృష్ణుడిది ఎవరిది ఉద్దేశ్యం? పాండవులు ధర్మ తత్పరులు కాబట్టి వాళ్ళకే సానుకూల్యత జరగాలనేటటువంటిది కృష్ణుడి ఉద్దేశం. కృష్ణుడు ఏమనలేదు, సాత్యకి లేచాడు. కానీ ఈ మాట బలరాముడు అనడం భారతాన్ని ఒక మలుపు తిప్పింది. అందుకు కదుపుతాడు కృష్ణుడు. ఎందుకనంటే ఏ సమయమునందు ఏది మాట్లాడితే భావి నిర్ణయములలో జాగ్రత్త తీసుకోవచ్చో గుర్తిరగగలిగినటువంటి ప్రజ్ఞాశాలి నాయకుడు. అది ఇక్కడ మాట్లాడడం తర్వాత అది మహాభారతాన్నంతటినీ కూడా ఒక పెనుమలుపు తిప్పేసింది. ఇక్కడ కృష్ణుడు అలా మాట్లాడకపోతే, బలరాముడు మాట్లాడకపోతే బహుశా మహాభారతం ఇంకొకలా ఉండుండేది. తదనంతరం రాయబారాలు జరిగాయి. ద్రుపద పురోహితుడు వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చాడు. తర్వాత సంజయుడు అవతల వైపు నుంచి వచ్చాడు. అదొక విచిత్ర రాయబారం. ఆ సంజయుడు వచ్చాడు, మాట్లాడాడు. సంజయుడు వెళ్ళాడు, మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఎవరి బలాలు వాళ్ళు సమీకరించుకోవాలి, సిద్ధపడిపోవాలి యుద్ధానికి. కాల విలంబనం చేసిన తరువాత మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు. జాగ్రత్త పడమని చెప్పి పెళ్లికి వచ్చాం, భోజనాలు చేశాం, ఉన్నాం, మంచి మాటలు చెప్పాం. ఇక్కడ ఉండిపోవడం కుదురుతుందా? మా నాన్నగారిని చూసి చాలా రోజులైంది, నేను ద్వారకకి వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు ఊళ్ళు వెళ్ళారు. కానీ ఎవరి సంబారాలు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా పాండవుల వైపున యుద్ధానికి కావలసినటువంటి ఏర్పాట్లు, పిలుపులు ఇవన్నీ ద్రుపద మహారాజు గారు, దృష్టజ్యుమ్నుడు వీళ్ళందరూ చూస్తున్నారు. పాండవులు కూడా పరిశీలనం చేస్తున్నారు. మహారాజులకు ఆహ్వానం పంపిస్తున్నారు, మా వైపు చేరండి అంటున్నారు. ఇది తెలుసుకున్న దుర్యోధనుడు తన ప్రయత్నం తాను మొదలెట్టాడు. యుద్ధం చెయ్యకపోయినా, ఆయుధం పట్టకపోయినా, బావా నువ్వు నా వైపు ఉండు చాలన్నాడు. దుర్యోధనుడు పరమానందం పొందేశాడు. భలే కోరుకున్నాళ్లే కృష్ణుడు అటువైపు వెళ్ళిపోతే మాత్రం మనకెందుకు, 10,000 మంది సైన్యం మనకు వచ్చిందని వెంటనే ఇప్పించే బావాని వాళ్ళని తీసుకుని బలరాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్జునుడు అక్కడే నిలబడ్డాడు. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది. అసలు కృష్ణుడు ఇలా ఎందుకు అనాలి మహాభారతంలో? తను యుద్ధం చేస్తాను అంటే ఏమై ఉండేది? ఆయన తలుచుకుంటే నేను యుద్ధం చేస్తాను, ఆయుధం పడతాను, నేను ఒకవైపు, మిగిలిన వాళ్ళు ఒకవైపు అన్నాడు అనుకోండి, ఏమై ఉండేది భారతం? అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బలరాముడు ఏమని మాట్లాడాడు అక్కడ? మాట్లాడినప్పుడు ఉపప్లావ్యంలో కౌరవుల్ని వెనకేసుకొచ్చి మాట్లాడాడు. పాండవులకు ఎంతో బంధువులైన వారే నకుల సహదేవులకు మేనమామ శల్యుడు పొగిడాడని కౌరవుల వైపుకు వెళ్ళిపోయాడు. ఎంతోమంది బంధువులు అటువైపుకి వెళ్ళిపోయారు. భీష్మ ద్రోణాదులు అటువైపు ఉన్నారు కదండి. ఉన్నప్పుడు కృష్ణుడు పాండవ పక్షంలోకి వెళ్ళాడు అనుకోండి, బలరాముడు ఏ పక్షంలోకి వెడతాడు? అప్పుడు నీకు వాళ్ళ ఇష్టం అటు వెళ్ళావు, నాకు వీడిష్టం ఇటు వెడతానంటాడు. బలరామకృష్ణులు ఇద్దరు అవతారం. అప్పుడు బలరాముడి మీదకి కృష్ణుడు బాణప్రయోగం ఎలా చేస్తాడు? బలరాముడు కృష్ణుడి వైపుకి బాణప్రయోగం ఎలా చేస్తాడు? అప్పుడు యుద్ధంలో ఎంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. బలరాముడు కూడా పాండవుల వైపు వస్తాడన్న నమ్మకం ఆయన మాట్లాడినప్పుడే పోయింది. అసలు బలరాముడు ఏమంటాడో చూడ్డానికే ముందు మాట్లాడించాడు ఆ రోజున. బలరాముడి మనసు బయటపడింది కదా, నేను యుద్ధం చేయనన్నాడు. కృష్ణుడు యుద్ధం చేయనన్నాడు. కృష్ణుడు యుద్ధం చెయ్యను అన్న తర్వాత నీ చేస్తాను అని బలరాముడు ఎలా పెడతాడు? తమ్ముడు చేయట్లేదు. సాధారణంగా కృష్ణుడు ఏం చేస్తే బలరాముడు చేస్తాడు. తమ్ముడు యుద్ధం చేయట్లేదు, అస్త్రం పట్టట్లేదు.
అటువంటప్పుడు నేను మాత్రం యుద్ధం చేస్తానని కౌరవుల వైపు వెళ్ళి ఎలా నిలబడతాడు? బాగుంటుందా? తమ్ముడే చెయ్యండి, తను ఎందుకు చెయ్యాలి? అందుకని నేను చెయ్యనంటాడు బలరాముడు. అందుకని వాళ్ళిద్దరూ యుద్ధభూమిలోకి రారు, యుద్ధభూమిలో వచ్చి కలుసుకోరు. అన్నా తమ్ముడు యుద్ధంలో కలవవలసిన అవసరం లేదు. కృష్ణుడు నేనేదో చేయగలిగిన ఉపకారం చేసి పెడతానన్నాడు. అది బలరాముడి వరకు మాత్రమే ఆనందంతో వచ్చింది. యుద్ధం చేయడు, ఆ తర్వాత ఎప్పుడైనా ఏమైనా వచ్చి అడిగితే చెప్తాడు, అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటేగా, యుద్ధం చేయనన్నాడు, నేను చేయనంటాడు బలరాముడు. మరి కృష్ణుడు యుద్ధం చేయకుండా ఎందుకు ఉండాలి అంటే, యథార్థంగా మాట్లాడితే ఆయన కన్నా బలవంతుడు ఉన్నాడని చెప్పడం సాధ్యం కాదుగా. భగవానుడే ఆయన అయినప్పుడు ఇంకంతకన్నా బలం ఉంటుందని ఎవరి గురించి చెప్తారండి? కుదరదు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, భీష్ముణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసి అంబ ప్రత్యేకంగా శిఖండిగా పుట్టింది. కాబట్టి భీష్ముణ్ణి చంపడానికి అవకాశం ఎవరు తీసేసుకున్నారు? అంబ తీసేసుకుంది శిఖండి రూపంలో. శిఖండి సిద్ధంగా ఉన్నాడు అక్కడ. శిఖండి భీష్ముణ్ణి పడగొడతాడు. ద్రోణుణ్ణి చంపుతానని ఎవరు ప్రతిజ్ఞ చేశారు? దృష్టద్యుమ్నుడు చేశాడు. ద్రోణుణ్ణి చంపేవాడు నా కడుపున పుట్టాలని ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేసి యజ్ఞంలోంచి ఆవిర్భవించిన వాళ్ళు యాజ్ఞసేని ద్రౌపదీదేవి, దృష్టద్యుమ్నుడు. ఆ ద్రౌపదీదేవిని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేసి అర్జునుడిని అల్లుణ్ణి చేసుకుంటానన్నాడు. అది సఫలీకృతం అయిపోయింది. ఇప్పుడు ఆ యజ్ఞగుండంలోంచి వచ్చిన ఆ దృష్టద్యుమ్నుడు ఏం చేస్తాడు? ద్రోణుణ్ణి చంపుతాడు. కాబట్టి భీష్ముడు శిఖండి చేతిలో వెళ్ళిపోతాడు, ద్రోణుడు దృష్టద్యుమ్నుడి చేతిలో వెళ్ళిపోతాడు. కర్ణుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడు అర్జునుడు. కాబట్టి కర్ణుడు ఎవరి చేతిలో వెళ్ళిపోతాడు? అర్జునుడి చేతిలో వెళ్ళిపోతాడు. ఇక మిగిలిన వాడు ఎవరు? పోనీ అంతో ఇంతో బలం ఉన్నవాడు శల్యుడు. శల్యుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడు సహదేవుడు. కాబట్టి ఆ శల్యుడు సహదేవుడి చేతిలో వెళ్ళిపోతాడు. పోనీ దుర్యోధనుడు, భీముడు ప్రతిజ్ఞ చేశాడు నేను తొడలు విరగ్గొట్టి చంపేస్తానని. కాబట్టి దుర్యోధనుడిని భీముడు చంపేస్తాడు. తాను యుద్ధం చేసి ఏం చేయాలి? ఎవరిని చంపాలి? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు అందరినీ చంపేవాళ్ళు పాండవ పక్షంలో ఉన్నారు. తాను అవతల వైపు తాను యుద్ధం చేస్తే పాండవ పక్షంలో చేయాలి. పాండవ పక్షంలో తన దగ్గర ఎన్ని అస్త్రాలు ఉంటే మాత్రం ఎవరి మీద వేద్దామన్నా వాడిని వీడి చంపాలి కదా అని ఊరుకుంటాడు. సహాయం చేసి ఊరుకోవడం అంటే తాను చెయ్యకుండా ఉండి వెనక నుండి ప్రోత్సహిస్తే సరిపోలేదా? ఎప్పుడేది కావాలో అది చేస్తే. అందుకని ఆయన అలా అన్నాడు. ఇది చూసి బలరాముడు ఏమన్నాడు? యుద్ధం చేయనన్నాడు కదా అని నేను చేయనన్నాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు కొట్టాడు, సాధించాడు కదా. అది ఆయన దార్శనికత, అది ఆయన నాయకత్వ లక్షణం. అమ్మో, కార్యసాధనలో ఆయనకాయనే సాటి. అందుకే అలా ఆలోచించాడు. ఆలోచించడానికి కారణం మాట్లాడినప్పుడు ఎవరు ఎలా బయటపడ్డాడో లెక్క కట్టేసుకున్నాడు. బలరాముడు బయటపడింది లెక్క కట్టి వ్యూహరచన చేశాడు. దానివల్ల భారతం మలుపు తిరిగింది. మలుపు తిరిగాక వదిలిపెట్టలేదు. నేనేమీ యుద్ధం చేయనన్నాను కదా, మరి ఎందుకు అర్జునుడు నన్ను కోరుకున్నాడు? ఏం చేస్తాడు ఇప్పుడు అంటే అతనికి ఓ భక్తి ఉంది నిస్సందేహం. మరి నన్ను ఎలా వాడుకుంటాడు? నేను ఏమని అర్థమయ్యాను? నేను ఏం చేస్తే ఉపయోగపడతాను అనుకుంటున్నాడు? అంటే అర్జునుడు తెలివైన వాడైతే ఏం కోరుకోవాలి? ముందున్నవాడెవరో వాడు వెనకనున్నవాడిని రక్షించుకుంటాడు. కృష్ణుడు నాయకుడు అంటే కృష్ణుడు నడిపిస్తూ ఉంటాడు, అర్జునుడు నడుస్తుంటాడు. నడిపిస్తూ ఉంటాడనడంలో రథం నడపాలి. రథరక్షణే తన రక్షణ. పైగా ఆ రోజులలో శల్యుడు, కృష్ణుడు వీళ్ళిద్దరికన్నా రథసారథ్యం చేసేవాళ్ళు లోకంలో లేరు. శల్యుడికి బలహీనత ఉంది, పొగిడిన వాడిని రక్షిస్తాడు, పొగడకపోతే చంపేస్తాడు, తన వెనక కూర్చున్నవాడైనా కూడా. కృష్ణుడు అలా కాదు, సారథి అంటే సారథి. అందుకని కృష్ణుడు తనకి సారథిగా ఉన్నాడు అనుకోండి, అస్తమానం ఎదురుకుంటే ఎవరు కనపడుతుంటారు? కృష్ణుడు కనపడుతుంటాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిద్దరు కలిసి బయలుదేరతారు? ఇద్దరు కలిసి బయలుదేరతారు. ముందు రథం ఎవరు ఎక్కుతారు? కృష్ణుడు ఎక్కుతాడు. యుద్ధంలో నియమం ఉంటుంది, ముందు రథి దిగిపోవాలి, తర్వాత సారథి దిగాలి. లోపల ఉన్నవాడు ముందు దిగాలి, ఆయన దిగి వెళ్ళిన తరువాత సారథి దిగుతాడు. అంటే ఆయన రథం మీద ఎంతసేపు ఉంటాడంటే తను దిగే వరకు ఉంటాడు. తను దిగే వరకు రథం మీద ముందు కూర్చున్నవాడు కృష్ణుడు అయ్యుండగా తనని చెరకగలిగిన వాడు ఉండడు. ఎప్పుడు కృష్ణుడు, అందుకే మహాభారతంలో ఒక్క చోట మాత్రమే నువ్వు ముందు దిగిపో నేను తర్వాత దిగుతానన్నాడు. ఎప్పుడు? యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జున నీ సంబారాలన్నీ పట్టుకుని దిగి వెళ్ళిపో నేను తర్వాత దిగుతానన్నాడు. విరుద్ధం కదా మరి సారథియ. కానీ
ఏదో ఉంది విశేషం ఇందులో అని అర్జునుడు దిగి వెళ్ళిపోయాడు. కృష్ణుడు దిగిపోయాడు, రథం కాలిపోయింది. ఎందుకు కాలిపోయిందని అప్పుడు అడిగాడు. ఎప్పుడో కాలిపోయింది, భీష్మద్రోణాదులు వేసిన అస్త్రముల ధాటికి. లోపల నువ్వున్నావని కాలకుండా ఆపా, అవసరం అయిపోయింది కాబట్టి కాలడానికి అనుమతించా. కృష్ణుడు సారథిగా ఉంటే అర్జునుడికి అంతకన్నా ఉత్సాహం ఇంకొకటి ఉండదు. ఏ కీలక సన్నివేశంలోనైనా సరే బుద్ధిప్రదాత ఆయనే. ఆయన ఉండగా, ఆయన మాట్లాడుతుంటే, ఆయన ఉత్సాహపరుస్తుంటే, కృష్ణుణ్ణి చూస్తుంటే సేద తీరిపోతాడు. కృష్ణుడు ఎదురుగుండా ఉంటే అర్జునుడికి అలిసిపోవడం, బుద్ధి పని చేయకపోవడం ఇలాంటివి ఉండవు. అందుకే యుద్ధమునందు గెలవడానికి నువ్వు అస్త్రమే పట్టుకోక్కర్లేదు, ఆయుధమే పట్టక్కర్లేదు, యుద్ధమే చెయ్యక్కర్లేదు, నాకు సారథ్యం చేస్తే చాలు. ఇది తెలుసా అర్జునుడికి? అసలు ఈ ప్రౌఢిమ అర్జునుడికి ఉందా? ఇంత గొప్ప బుద్ధి కలిగిన వాడేనా? నా పట్ల ఆ భక్తి కలిగిన వాడేనా? అలా చెప్తాడా? చూశాడు. ఏమీ తెలియని వాళ్ళ అర్జునుడిని పక్కకి పిలిచాడు. పిలిచి, అర్జున, 10,000 మంది వీరులు అటువైపు ఉన్నారే, ఇటువైపు నేను ఒక్కడున్నానే, అది కూడా నేనేమి ఆయుధం పట్టను కదా, యుద్ధం చెయ్యను కదా, నన్ను ఎందుకు కోరుకున్నావయ్యా నువ్వు అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, సారథ్యం వనరింపుమా అపార కృపాలీల ఎల్లభంగుల నాకీ గౌరవమును చిరకాలము కోరినయది దీనిని ఇమ్ము గుణరత్ననిధి. నువ్వు సారథ్యం చేయడం అంటే అది నా పట్ల కరుణ. నీకు అవసరమా మహానుభావ? కానీ నువ్వు సారథిగా కూర్చుంటే నాకు జయం తథ్యం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. పాండవ పక్షాన ఎవరైనా ఒక సమర్థుడైనటువంటి దూత వెళ్ళి ఆ ధృతరాష్ట్రాదులతో మాట్లాడవలసి ఉంది. ఎందుచేత అంటే ధర్మరాజు గారి మనసు సంధి వైపుకు మొగ్గుతోంది. సంధి జరిగితే బంధునాశనం ఉండదు. సంధి జరిగితే పొడమియందు అనేక మంది వీరులు పడిపోవలసినటువంటి అవసరం ఉండదు. రక్తపాతం లేకుండా రాజ్య విభాగం చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో దాన్ని స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాడు సమర్థుడు, ఉభయపక్షముల వైపు అన్ని విషయములు తెలిసి ఉన్నవాడు, ఎవరు పూజనీయుడో, ఎవరి మాట పక్కన పెట్టడం అంత తేలిక కాదో అటువంటి వ్యక్తిని పంపితే బాగుంటుంది. అన్నిటినీ మించి తమ కార్యాన్ని నిర్వహించడంలో ఒక ప్రేమ కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి సమర్థుడెవరు అని ఆలోచించాడు. కృష్ణ పరమాత్మ కన్నా అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, అటువంటి సమర్థత కలిగిన వాడు ఎక్కడ దొరుకుతాడు ధర్మరాజు గారికి? అందుకే తన సామంతుల్ని, బంధు పురోహితుల్ని అందరినీ సమావేశపరచి ఒక మాట చెప్పాడు. ఇక రాయబారానికి ఎవరినైనా పంపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వినా నాకు వీరొకరు కనపట్టం లేదు. అందుకే మనందరం వెళ్ళి మన పనుపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పెట్టమని మనం కృష్ణుణ్ణి ప్రార్థన చేద్దాం అని తనతో పాటుగా తన తమ్ముళ్ళైనటువంటి భీమార్జున నకుల సహదేవుల్ని, ద్రౌపదీదేవిని తీసుకుని కృష్ణుడు ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ మధ్యలో ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఒకవైపు పాండవులు కూర్చున్నారు, ఒకవైపు ద్రౌపదీదేవి కూర్చుంది. కూర్చున్న తర్వాత ముందు తమ కార్యాన్ని నిర్వహించి పెట్టమని అడగవలసి ఉంటుంది కదా కృష్ణ పరమాత్మని. ధర్మరాజు గారు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆపద గడవం బెట్టగా ఓపి శుభంబైన దాని నొడగూర్పను మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. ఎంత అద్భుతంగా ప్రారంభం చేశాడంటే, వాళ్ళకి కృష్ణ పరమాత్మ వినా వేరొక దిక్కు లేదని, అది దైన్యము కాదు. ఆ కృష్ణ పరమాత్మకి వాళ్ళ యందు ఉన్నటువంటి ప్రేమ చేత ఆ స్థానమునకు ఎదిగాడు. ఎందువలన అంటే, కృష్ణ మాకు చిన్నతనంలోనే తండ్రి గారు వెళ్ళిపోయారు అంటే చనిపోయారు. పాండురాజు ఈ పాండవులు చాలా చిన్న పిల్లలుగా ఉండగా మరణించాడు. నిజానికి మాకు తండ్రి ప్రేమ అంటే అంత బాగా తెలియదు. మమ్మల్ని చాలా కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది ఎవరు అంటే మా తల్లి కుంతీదేవి. కానీ నేను అనుకుంటూ ఉంటాను, కృష్ణ, తండ్రి లేని బిడ్డ సమాజంలో వృద్ధిలోకి రావడం అంత తేలికైన విషయం కాదు. తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని లోకంలో ఒక మాట.
తండ్రి ఉన్నాడనుకోండి, ఆయన పరమేశ్వరుడితో సమానం. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది యజుర్వేదం. ఎప్పటికప్పుడు దగ్గరుండి భయం చెప్తాడు, భక్తి నేర్పుతాడు, కొడుకుని దిద్దుకుంటాడు. కానీ ఆ రెండు కర్తవ్యాలు కూడా తానే నిర్వహించవలసినటువంటి తల్లికి అది అపారమైన బాధ్యత. కాబట్టి మా తండ్రి గారు చిన్నతనంలోనే మాకు చనిపోయారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. మా నాన్నగారు వెళ్ళిపోతూ అంటే శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ, ఒరే తండ్రి లేడు మీకని మీరు బెంగ పెట్టుకోకండి, తండ్రిగా నేను బ్రతికుంటే ఈ పుట్టువునకు నా బిడ్డలుగా మీరున్నందుకు, మీకు తండ్రిగా నేనున్నందుకు, నేనైనందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానో, ఏ రక్షణ మీకు కల్పిస్తానో అటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, అటువంటి రక్షణ మీకు కల్పించడానికి, తండ్రిలా నిలబడడానికి మీకు కృష్ణుడు ఉన్నాడురా అని నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. నిజంగా అలా జరిగిందా భారతంలో అంటే మాకు అలా అనిపిస్తూ ఉంటుంది. అది ధర్మరాజు గారి యొక్క హృదయం. ఎంత పవిత్రమైన హృదయమో చూడండి. అంటే ఇంత జటిలమైన సమస్య ఏర్పడింది ఇవాళ. కాబట్టి ఎవరితో చెప్పుకుంటాం? తండ్రి లాంటి వాడివి కాబట్టి నీతో చెప్పుకుంటున్నాం. పాండుక్ష్మాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. తండ్రి అయితే ఏం చేస్తాడు బిడ్డలకి అంటే ధర్మరాజు గారు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఆపద గడవం బెట్టగా ఓపి శుభంబైన దాని నొడగొప్ప. తండ్రి ఏం చేస్తాడు అంటే ఆపదలు తొలగేటట్టు చేస్తాడు. పిల్లవాడి చెయ్యి పట్టుకుని, పిల్లవాడు తనని తాను రక్షించుకోలేని ప్రమాదకరమైనటువంటి సన్నివేశములు ఏ ఉంటాయో అటువంటి వాటి నుంచి తన బిడ్డని కాపాడుకుంటూ ఉంటాడు. వాడు తెలిసి కాని తెలియక కాని ఏదైనా పొరపాటు చేస్తాడేమోనని, ఏదైనా జటిలమైన సమస్య, క్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే, నాన్న ఇది ఇలా చేయకు, ఇలా చేయరా అని కొడుకు కోసమని తాను కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకొని కష్టపడి కొడుకుకి శుభాలు చేకూరుస్తాడు. ఆ కొడుకు సంతోషిస్తే తాను సంతోషిస్తాడు. తనకంటూ ఇంకా వేరు సంతోషం లేదు, బిడ్డ సంతోషం తన సంతోషం అంతే. కాబట్టి ఆపద గడువం బెట్టగా, మాకు వచ్చేటటువంటి ఆపదలు మా బుద్ధితో మేము తప్పుకోలేనివి ఏ ఉన్నాయో వాటిని తొలగించడానికి తండ్రిలా నువ్వు ఉన్నావు. నిజం కదూ? కృష్ణ పరమాత్మ అలా నిలబడకపోతే అసలు అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయ్యేవా అంటే చెప్పడం చాలా కష్టం. అందుకే ఆపద గడవం బెట్టగా ఓపి శుభంబైన దాని నొడగూడ్పను. మాకు ఏది శుభప్రదమో, ఏది మంచి చేస్తుందో అటువంటి దాన్ని మాకు చేకూర్చడానికి ఈ పుట్టువునకు, ఈ జన్మకి మా తండ్రి గారు చిన్నతనంలో వెళ్ళిపోతూ నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. కాబట్టి కృష్ణ, నిన్ను కాకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం? ఒక పని మీద వెళ్ళినప్పుడు ఈ పని మీకు చెప్తున్నానని అనుకోకండి, అండం కాదు, ఎంత అందంగా అనుబంధాన్ని ఆవిష్కరించాడో చూడండి. నీవు మాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి, కాబట్టి నువ్వు కాకపోతే మా బాగోగులు ఎవరు చూస్తారు? ఈ ఒక్క మాట చాలు కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళడానికి సిద్ధపడ్డానికి. అంటే మాటల చేత కార్యమును ఎంత గొప్పగా సాధించవచ్చో, అవతల వారిని తమ కార్యమునందు ఆనుకూల్యత పొందేటట్టుగా ఎలా చేయవచ్చో ధర్మరాజు గారి యొక్క మాటల వలన తెలుస్తుంది. ఇంత అందంగా కూడా మాట్లాడచ్చా? పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత బాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అనిపిస్తుంది. కాబట్టి సమయమిది మిత్ర కార్యంబు చక్కజేయ నీ కతంబుననేమ వినీతుడైన ఆ సుయోధనుతోడి పోరాట దక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. కృష్ణ, నువ్వు రాయబారానికి వెళ్ళి మాకు మహోపకారం చెయ్యాలి. సమయమిది మిత్ర కార్యంబు చక్కచేయ. నేను ఈ పని చెయ్యడమా నాకు అవసరమా అంటే పనిలో ఏదో తక్కువ ఉందని కాదు, అన్నిటికన్నా చెప్పేవాడికి చాలా కష్టం ఎప్పుడంటే
ఒక మాట అర్థం కాలేదన్నవాడికి చెప్పడం కష్టం కాదు, 10 మాటలు అర్థం కాలేదన్నవాడికి చెప్పడం కష్టం కాదు. తాను అనుకున్నది సత్యం, అవతలవాడు చెప్పింది అసత్యమని మూర్ఖపవాదన చేసేవాడికి చెప్పడం చాలా కష్టం. అది ఇప్పుడు నీకున్న కష్టం కృష్ణ. ఎందుకనంటే ఆ దుర్యోధనుడు ఉన్నాడే, నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పు, ఎంత శాస్త్రీయంగా చెప్పు, ఎంత లౌకికంగా చెప్పు, ఎన్ని దృష్టాంతములతో చెప్పు, ఎంత సమర్థించి చెప్పు, తన వాదనే తనది తప్ప వాడు వినడం. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కార్యసాధన చేసుకురమ్మని నిన్ను పంపిస్తున్నాం. పైగా ఆయన దగ్గరికి రాయబారానికి వెళ్ళినా క్షేమంగా అసలు వెళ్ళిన వాడు ఉంటాడని కూడా నమ్మకం లేదు. ఎందుకని అంటే అవతల వాడికి ఉన్నటువంటి దుర్బుద్ధి అటువంటి. కాబట్టి ఇంత క్లేశమైనటువంటి పని చేయడానికి ఎవడు ఇష్టపడడు. ఎందుకంటే వెళ్ళిన వాడికి మనసు పాడైపోతుంది. అంత మూర్ఖత్వం ఏమిటిరా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు దీన్ని సహించాలి, భరించాలి, భరించి మాట్లాడాలి. వెళ్ళి ఎవరి కోసం? మా యందు ఉన్నటువంటి ప్రేమ చేత. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. నీ చెప్తేవాడు వింటాడా? అనడానికి అవకాశం లేకుండా చెప్తున్నాడు. సమయమిది మిత్రకార్యంబు చక్కచేయ. వాడు నా మిత్రుడు, వాడికి కష్టం వచ్చింది, మరి వాడు వింటాడా వినడా వదిలేయండి, నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలా. అంతేగాని అసలు వాళ్ళు విండా ఇవన్నీ మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఇంకా మిత్రుడి కోసమని చెప్పి తాను చెయ్యడానికి తాను ముందుకొచ్చిన స్థితి ఏముంటుంది అందులో? నిస్సందేహంగా కృష్ణ ఇది క్లేశమే, మనసుకి చాలా బరువుగా అనిపించే పనే. కానీ చేసేటప్పుడు సంతోషంగా నీకు ఉండాలి. ఎందుకో తెలుసా? మా కోసం చేస్తున్నావు కాబట్టి. మా కోసం ఎందుకు చేసినప్పుడు సంతోషంగా ఉండాలి? నిన్ను చూపి పాండుక్షమాపాలుండు చనియ మహాత్మా, నీవు నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి కాబట్టి బిడ్డకు వచ్చిన కష్టానికి నేను చేయడమా చేయకపోవడమా అన్న ఆలోచన తండ్రికి ఉండదు. నేను ఇది చేసి తీరవలసిందే వాడి కోసం అని ఎలా పెడతాడో నువ్వు కూడా మా కోసం ఈ క్లేశాన్ని ప్రేమతో స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి సమయమిది మిత్రకార్యంబు చక్కచేయ, నీ కతంబుననే అవినీతుడైన ఆ సుయోధనుతోడి పోరాట తక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. ఒక్క నీ వాక్చాతుర్యము వలన, నీకున్న గౌరవము వలన, నువ్వు మాట్లాడగలిగినటువంటి రీతి వలన, నువ్వు చేసేటటువంటి ధర్మ ప్రతిపాదన వలన అవినీతిపరుడైనటువంటి ఆ దుర్యోధనుడు మాట విని సంధికి ఒప్పుకుంటే ఎంతో సంతోషంగా అందరూ కలిసి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. లేనినాడు చాలా చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నావారు కానివారు అన్న మాట ఉండదు. కొన్ని కోట్ల మంది పడిపోతారు. ఆ తర్వాత రాజ్యం ఎవరికి దక్కినా అది నిత్తుటికూడైపోతుంది. అందుకే అట్లాంటి యుద్ధం జరగకుండా ఉండాలి, మాదైనటువంటి భూమి మాకు రావాలి. అలాగని ఇంత యుద్ధం జరుగుతుంది ఎందుకు లేదు అని చేతులు ముడుచు కూర్చుంటే రేపొద్దున్న మమ్మల్ని కీర్తించేవాడు ఎవడు? మా గౌరవం దక్కేదలా? అంత మూర్ఖుణ్ణి ఒప్పించి మా రాజ్యం మాకు ఇప్పించాలి. అదేమన్నా తేలికైన పనే కాదు. కానీ నీ యొక్క అనుగ్రహ విశేషము చేత, నీ రాయబారము యొక్క ప్రజ్ఞా పాఠవముల చేత అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. వాటాకి ఏ భూమి వస్తుందో ఆ భూమిని మేము తీసుకుని పరిపాలించి సంతోషంగా ఉంటాం. కాబట్టి కృష్ణ ఈ ఉపకారం మాకు చెయ్యాలి అని కొంతసేపు మాట్లాడి, అర్ధరాజ్యమే ఇమ్మని కూడా అడగం, ఏవో ఒక్క 5 ఊళ్ళు ఇమ్మను చాలు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలు. నా వారన్న వారిని పోషించుకోవాలి కదా, వాళ్ళకి కూడు గుడ్డ తినడానికి తిండి ఉండాలి కదా. దాని కొరకు 5 ఊళ్ళుంటే 5గురు అన్నదమ్ములు ఉన్నాం, ఏ గొడవ వద్దు, ప్రశాంతంగా జీవితం గడిపేస్తాం. 5 ఊళ్ళు ఇమ్మను చాలు. మేము అడిగిన ఊళ్ళు ఇచ్చినా సరే, వాళ్ళు అనుకున్న ఊళ్ళు ఇచ్చినా సరే వాళ్ళ ఇష్టమే, మా మాటగా చెప్పు అని మళ్ళీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించి, వద్దులే కృష్ణ, నువ్వు వెళ్ళవద్దు రాయబారానికి. ఎందుకు వెళ్ళొద్దు? రాయబారానికి వెళ్ళేవాడు చాలా పెద్ద సైన్యంతో వెళ్ళడు. రాయబారి ఒక్కడు వెడతాడు, మహా ఉంటే పక్కన ఇంకో 4-5 ఉంటారు.
కానీ నువ్వు ఎటువంటి ప్రదేశానికి వెడుతున్నావో నాకు బాగా తెలుసు. కేవలం 4 మాటలు చెప్తే వినేవాడు కాడని తెలుసు. ఎంత బాగా చెప్పినా వినడం తెలుసు. పోనీ వినడు కాబట్టి మనం అనుకున్న పనవదనుకుంటే నిన్ను పంపడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ వెళ్ళిన తరువాత నీకు ఏ ప్రమాదం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది. అంటే అసలు దుర్యోధనాదుల యొక్క ప్రవృత్తి ఎటువంటిదో ఆలోచించండి. కాబట్టి వెళ్ళిన తర్వాత నువ్వు క్షేమంగా ఉంటావా నాకు అనుమానం. కాబట్టి నిన్ను పంపడానికి నా మనసు రావట్లేదు. నీకు ఏదైనా జరిగిందనుకో మేమందరం ఉండి లేని వాళ్ళం అయిపోతాం. కాబట్టి అసలు వెళ్ళవద్దు కృష్ణ అని. కృష్ణుడు ఒక నవ్వు నవ్వి, ధర్మరాజా, ఒక్కడివే వెళ్ళొద్దు అంటున్నావే, నా పౌరుష ప్రతాపములు నీకు తెలియవా? ఒకవేళ దుర్యోధనుడు అంతకే తెగిస్తే నన్నేదో చెయ్యాలని దుర్యోధనుడు అనుకుంటే, దుర్యోధనుడు కాదు నన్ను పట్టగలిగిన వాళ్ళు లేరని నిరూపించి రావడం నాకు తెలియదా? కాబట్టి ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఆ విషయాన్ని పక్కన పెట్టు. వెళ్ళి మీ పరుపున ఏం చెప్పమంటారన్న విషయం మీద నాతో మాట్లాడండి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.